డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మరి వెంటనే ఈ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో మరి ఈ దేశ యువత గాని ఈ రాష్ట్ర యువత గాని ముందు జాడల్లో నడుస్తుంది కాబట్టే దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో మరి అమిత్ షా గారు అట్లా మాట్లాడడం మరి చిక్కు చేయడానికి ముచ్చట తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ దేశ ప్రజలందరికీ మరి అమిత్ షా గారు క్షమాపణ చెప్పబోతే పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పక్షాన ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే నువ్వు ఆ సీట్లో కూకున్న విషయాన్ని మర్చిపోయి మరి అంబేద్కర్ గారి నుంచి ఒక్కసారి కాదు పలుమార్లు కూడా మరి ఎన్నో విధాలుగా విమర్శ చేసిన ఈ అమిత్ షా గారిని మరి వెంటనే బర్తరఫ్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈ రోజున యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమిత్ షా గారు ఈ మాటలకు అంబేద్కర్ గారి విగ్రహం ముందు వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా మేము యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేసి అంబేద్కర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి.